నర్సిరెడ్డి గారు. నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. గౌరవ మంత్రి గారికి తమ ద్వారా విజ్ఞప్తి చేసేది, తెలంగాణ రాష్ట్రంలో చాలా జిల్లా కేంద్రాలలో, జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో తెలంగాణ డయాగ్నిక్ సెంటర్స్ అని పెట్టారు. జిల్లాలోనే మొత్తం పిఎస్సిలో జరిగే టెస్టులన్నింటినీ అక్కడికి తెచ్చి అక్కడ టెస్ట్ చేసి ఫోన్ ద్వారా కానీ సమాచారం ఇచ్చే వ్యవస్థ అని చెప్పారు. కానీ నల్గొండ జిల్లా కేంద్రంలో చూస్తే ఆ సెంటర్కు ఉన్న కెపాసిటీలో 25% కూడా ఉపయోగిస్తలేరు. గత సంవత్సరం నుంచి నేను చూస్తున్నాను, పెట్టిన దగ్గర నుంచి. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా ఉన్నట్టు నాకు అర్థమైంది. కాబట్టి రెండవ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, పిఎస్సీలలో వెంటనే టెస్ట్ చేయాల్సినవి కూడా అక్కడ చేయలేని స్థితిలో, ఏదైనా బ్లడ్ టెస్టో గ్రూపో ఏదో చేయాలంటే కూడా మళ్ళీ అది జిల్లా కేంద్రానికి పంపాలంటే కష్టమవుతుంది. ఆ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది? అప్పుడు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి ఏర్పాటు చేసినట్టు నా దృష్టిలో ఉన్నది. దానిపై వివరించాలని. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మందికి ఈజేహెచ్ఎస్ స్కీమ్ కింద దాదాపు 7 లక్షల పైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరికీ కూడా హెల్త్ కార్డులు ఇచ్చారు. కానీ మోడల్ స్కూల్ టీచర్లు, కేజీబీ టీచర్లు, గురుకుల టీచర్లు మొత్తం కలుపుకున్న ఒక 40,000 మంది ఉండరు. వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇచ్చే ఆలోచన ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆనరబుల్ మినిస్టర్ గారు. మా నర్సిరెడ్డి గారు అడిగింది ఒకటి టీ డయాగ్నోస్టిక్ సంబంధించింది. ఆ తర్వాత ఈ ఇమ్మీడియట్గా టెస్ట్ చేసే బ్లడ్ పరీక్షలు, రక్త పరీక్షలు చేసేది ఆ మెకానిజం అందరూ ఉన్నదా లేదంటే ఉన్నది. దాన్ని కొద్దిగా స్ట్రెంథన్ చేయాలి. ఆ స్ట్రెంథన్ చేసే దిశగా మా కృషి ఉంటుంది. ఇకపోతే ఈజేహెచ్ఎస్ స్కీమ్లో ఈ మిగతా ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళని కూడా హెల్త్ కార్డ్స్ ఇస్తారా అని చెప్పేసి అన్నారంటగా. వీళ్ళు ఎగ్జామినేట్, వీళ్ళు కమ్ బ్యాక్ అండ్ వీళ్ళు రిపోర్టు మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తాను. అధ్యక్ష.